హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి వీడియోస్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెత్తళ్ళ ఫ్రై. చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల మా అత్తయ్య మాట్లాడింది ఇక్కడ వరకు నెత్తళ్ళ రికార్డ్ పకోడీ అని కూడా అంటారు. అవ్వలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి చాలా మంచి డిమాండ్ ఉందన్నమాట. మామూలుగా నెత్తళ్ళు అంటేనే మంచివి కదా హెల్త్కి, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఇంకా ఇలా అయితే అసలు వదలకుండా తింటారన్నమాట. క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయి అసలు. ఒక మాటలో చెప్పాలంటే ఫిష్ పకోడీలా ఉంటుందండి. సో ముందుగా సాల్ట్ వేసుకున్నాము, అలాగే పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. గరం మసాలా పొడి, గరం మసాలా పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాము. ఇప్పుడు ధనియాల పొడి. ఈ నెత్తల ఫ్రై అసలు పప్పుచారులోకి, పప్పులోకి, నాన్ వెజ్లోకి, వెజ్ ఐటమ్స్లోకి, రసంలోకి అన్నింటిలో కూడా భలే సూట్ అవుతుంది. అసలు అవి ఏమీ లేకుండా ఒట్టిగా కూడా తినేయచ్చు. భలే క్రిస్పీగా, స్పైసీగా, పుల్లగా, కారంగా భలే ఉంటాయి అన్నమాట. అలాగే కారానికి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాం. మీరు తిని కారం బట్టి వేసుకోండి. నేనైతే నాన్ వెజ్లో కారం స్పూన్నర ఎక్కువ వేసుకున్నాను. వేసుకుంటేనే బాగుంటుంది, కానీ మేము ఇక్కడ కొంచెం తక్కువ తింటాము. సో మా ప్రిఫరెన్స్కి అసలు తగ్గట్టు పిండుకుంటాం. జస్ట్ 1.5 టేబుల్ ఇప్పుడు స్పూనే నిమ్మరసము. వేసుకున్నాము. ఈ నిమ్మరసము అసలు పకోడీ లాంటి వాటిలోకి, డీప్ ఫ్రైస్లోకి అయితే కంపల్సరీ అండి. సెకండ్ టేస్ట్ వాటి వల్ల వస్తుంది. వీటిలో పెద్ద రసం లేదు, అందుకని మేము ఒక కాయ మొత్తం పిండేస్తున్నాము. మంచి జ్యూసీగా ఉన్న నిమ్మకాయ అయితే ఒక అరచెక్క వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇవన్నీ బాగా పట్టించుకుని మెత్తల్ని మొత్తం ఈ మసాలాతో మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం. ఇవి పెద్ద మెత్తలు అయితేనే ఫ్రైకి బాగుంటాయి. ఇంతకన్నా కూడా చిన్నవి ఉంటాయి మెత్తలు, అవి అంత సూట్ అవ్వవు. అండ్ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. కరివేపాకు కంపల్సరీ అండి నెత్తళ్ళ ఎంత ఫ్రైలోకి. కరివేపాకు కొత్తిమీర, వేసుకుంటే పుదీనా అంత లాంటివి వేసినా టేస్ట్ అండి వేయకపోయినా ఇదైతే దీనికి. కంపల్సరీ వేయాలి. దీనివల్లే అసలు మ్యారినేట్ చేసుకుంటేనే మనకి గుమగులు మొదలైపోతాయి అన్నమాట. వేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. అరగంట సేపు నానిస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. కొద్దిగా పుదీనా వేస్తాం. చూసారు కదా, కొంచెం పుదీనా. అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. మీకు టైం ఎక్కువ ఉంది అనుకుంటే మామూలుగా కూడా పెట్టేసుకోవచ్చు. టైం తక్కువ ఉంది, లేదు అరగంటలో అయిపోవాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక గంట 2 గంటలు ఆగుదాం అనుకుంటే బయట కూడా ఉంచేసుకోవచ్చు. మేమైతే నాకైతే అరగంటలో కారం అది వేసేస్తాం. చెక్ చేసుకుంటున్నాను. ఇన్ని సరిపోయాయి మాకు. ఉప్పు సరిపోయింది. కూడా ఉప్పు, సరిపోయింది. కారం అన్నీ సరిపోయాయి మాకు. ఇది వేస్తాను. ఇంకా కొద్దిగా వేస్తే బాగుంటుంది అనిపించింది. సో కొద్దిగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఒక అరగంట పాటు. సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. మనం ముక్కలకి ఎంతైతే ఆయిల్ అవసరమో అంత వేసుకుంటున్నాము. ఇది అప్రాక్స్గా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో మనము చేపలు వేసేసుకుంటున్నాం అన్నమాట, నెత్తళ్ళ చేపలు. సో అవి వేసుకొని మంచిగా కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ మా పాప లేవడం వల్ల నేను సరిగ్గా రికార్డ్ చేయలేదండి. ఇంకో వాయ వేసి మీకు చూపిస్తాను, కంగారు పడకండి. ఇదేంటి పచ్చివి వేసింది వెంటనే కలర్ వచ్చేసి అనుకోకండి. సో చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రస్ట్ మీ. అసలు నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారన్నమాట. ఉల్లి పకోడీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంతో జడ్జ్ చేసేకండి సరిగ్గా చూపించలేదని. నేను చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల కొంచెం ఒక్కోసారి మాడిపోతూ ఉంటాయి. అలాగే ఇలా రికార్డింగ్ గట్టా చేసినప్పుడు ఒక్కోసారి మిస్ అయిపోతూ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే అంటానండి, ఎవరెవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని బాగా చూసుకుంటూ వీడియోస్ కూడా
చక్కగా పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తున్నారంటే సూపర్ గ్రేట్ మాట వాళ్ళు. సో, ఇప్పుడు ఈ మెథడ్‌లో వచ్చేసి మనం ఇంకో వాయి వేసేసుకుంటున్నాము. ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు వేస్తున్నాం కదా! సో, మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వేయించేసుకుంటే ఇవి పకోడీలా వేగిపోతాయన్నమాట. సో, పెట్టిన వెంటనే మనం మామూలుగా చేపల కూరలో ఎలా అయితే గరిటె పెట్టకుండా ఉంటామో, ఇందులో కూడా సేమ్ మాట. చూసారా కరివేపాకైతే చాలా బావుంటదండి ఇందులోకి. సో, ఇదే కాదండి చికెన్ పకోడీలకు కూడా వేగుతుండగా మనం కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. సో, ఒక 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో వేగనిచ్చాక, మరి 5 మినిట్స్ కాదులేండి 4 మినిట్స్ వేగనిచ్చాక మళ్ళీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మనం అలాగే వేగనిద్దాము. సో, కొంచెం ఫ్లిప్ చేసుకున్నప్పుడు గట్టా జాగ్రత్తగా ఉండండి. దగ్గరున్నప్పుడు చేపలు గదా! సో, జనరల్‌గా ఒక్కోసారి పేలే అవకాశం ఉంటది డీప్ ఫ్రైస్‌లో. సో, కొంచెం చూసుకోండి. ఆహ్, జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. మంచిగా ఫ్లిప్ చేసేసుకొని రెండో వైపు గూడా ఒక 3-4 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే వేయించుకోవాలన్నమాట. మీకు బాగా క్రిస్పీగా వద్దు అంటే జస్ట్ రెండు వైపులా కలిపి ఒక 6 మినిట్స్ వేయించుకుంటే సరిపోద్ది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో. లేదు బాగా క్రిస్పీగా కావాలి అంటే మాత్రం ఈజీగా ఒక 9-10 మినిట్స్ వేయించుకోవచ్చు. సో, చూసారు గదా! మేమైతే బాగా క్రిస్పీగా ఉన్నా గూడా ఎక్కువ తినలేమండి. దంతాలకి ఒక ఎక్సర్‌సైజ్‌లా అయిపోద్ది. సో, అలా గాకుండా కొంచెం మెత్తగా ఉండాలా. బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి మెత్తగా ఉంటే సూపర్ టేస్టీగా అనిపిస్తాయన్నమాట. సో, రెండు వైపులా గూడా ఎలా కాల్చుకున్నామో అయితే మీకు చూపిచ్చేసాము ఫ్రై చేసుకున్నవి. ఇప్పుడు ఇవన్నీ గూడా అరిటాకులోకి సర్వ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని మంచిగా నిమ్మరసం వేసుకొని అలాగా కావాలంటే ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ ఉంటదండి. పప్పుచారులోకి, పప్పులోకి, మామిడికాయ పప్పు గానీ ఎందులోకైనా బావుంటది. మనం స్టార్టర్‌లా గూడా తినేయొచ్చండి. కాకినాడలో అయితే దీనికి ఫుల్ డిమాండ్ ఉందిమాట. చూసారు కదా ఎంతో రుచికరమైన నెత్తలు ఫ్రై చేసాము. ఎంతో టేస్టీగా ఉంది ఇది, కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా తాగరాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.